జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదాడిలో మృతి చెందిన చంద్రమౌళి భౌతిక కాయానికి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. గురువారం రాత్రి నగరానికి వచ్చిన ఆయన 8:30 మహారాణిపేట కనకదుర్గ నర్సింగ్ హోంకు వెళ్లారు. మార్చురీలో భద్రపరిచిన చంద్రమౌళి మృతదేహాన్ని పరిశీలించి పుష్పగుచ్చంతో శ్రద్ధాంజలి ఘటించారు. బాధిత కుటుంబీకులు సన్నిహితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు అనిత, డిబివి స్వామి, ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ, కార్పొరేషన్ చైర్మన్లు గండి బాబ్జీ, సీతారాం రాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధకు గురి చేస్తుంది, హృదయాన్ని కలిచివేస్తుంది. ముఖ్యంగా కాశ్మీర్ అనేది ఎప్పుడు దశాబ్దాలుగా మండుతున్న సమస్య ఇది. నాకు ప్రత్యేకించి 1986-89 మధ్యలో నేను టైంలో తెలుగు సినిమాలు ఎక్కువ కాశ్మీర్లో షూటింగ్ జరిగాయి. ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ మినీ స్విట్జర్లాండ్ అనే పెహల్గామ్ కానీ, సోనామార్గ్ ఇలాంటి చోట్లన్నా షూటింగ్ జరుగుతుంది. నేను కూడా పనిచేశాను అక్కడ ప్రొడక్షన్లో. ఆ సమయంలో నాకు తెలుసు అది బాగా ఇబ్బందిగా ఉండేది. మాకు కూడా మొదటి సంవత్సరం బాగానే అనిపించింది. 2, 3, 4 సంవత్సరాల్లో పనిచేస్తే చాలా ఇబ్బందిగా ఉండేది. గొడవలు జరుగుతూ ఉండే, కొంతమంది ఇంకా తీవ్రవాదం మొదలవని సమయం అది. ఆ టైంలో కాశ్మీరీ పండిట్స్ కొంత పనిచేసేవాళ్ళు మాతోటి. చివరి సంవత్సరంలో 89 అనుకుంటా, వాళ్ళు అప్పుడు చెప్పారు, మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేము, మేము పారిపోవాల్సి వస్తే ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ బీయింగ్ హిందూ ఇన్ కాశ్మీర్ ఇస్ కూడా టఫ్ జాబ్, మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం, మేము ఇంక మీరు కూడా రాలేకపోవచ్చు అని నాకు అప్పుడు చెప్పేవాళ్ళు. తర్వాత 90sలో అది ఇక కాశ్మీరీ వేర్పాటువాద ఉద్యమం, ఇక టెర్రరిజం పెరిగి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, పొద్దున నేను మధుసూదన్ గారి ఇంటికి వెళ్ళినా, ఈరోజు చంద్రమౌళి గారి ఇంటికి వెళ్ళినా ఒకటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మీరు న్యూస్లో ఉన్నది కానీ అందరూ చెప్తుంది కానీ, ఇట్స్ క్వైట్ టార్గెటెడ్ కిల్లింగ్. అది మీరు హిందువా కాదా అని చెప్పి పరీక్షించి మరి చంపేశారు. ఇది వాస్తవం అంతే. దీనికి 3 లక్షల మంది హిందువులు ఆ రోజు ఎక్సోడస్ గురయ్యారు. అందరూ బలవంతపు వలసలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ రోజున. అలాగే ఈ రోజున కాశ్మీర్ పర్యాటకులుగా వెళ్ళి ఒక 4-5 రోజులు చాలా ఆహ్లాదకరంగా గడుపుతాం అనుకున్న కుటుంబాలు ఒక భయంకరమైన సంఘటనలో కూరుకొని కళ్ళ ముందే భర్తని చంపేస్తూ ఉంటాయి. కళ్ళ ముందు భర్తను చంపేస్తూ ఉంటే నిస్సహాయంగా చూసి ఏమి చేయాలో తెలియక అలాంటి అమానుషమైన ఘటనలు, ఇది ఎవరికి జరగకూడదని కోరుకుంటాం ఇలాంటి సంఘటనలు. సో అలాగే నా ఇందాక పొద్దున మసూదన్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా బిడ్డల ముందు చంపేశారు. 4 గంటలు ఆ మా నాన్న బాగుండాలని చెప్పి గొంతు తడారిపోయే వరకు ఆ బిడ్డ ప్రార్థిస్తూనే ఉన్నాడు.